కేసీఆర్ కూడా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టచ్లో ఉన్నారు అంటున్నారు కదా, మీరు ఎట్లా చూస్తారు? భయపడే అవకాశం ఏమైనా ఉందా? అధికారం కోల్పోతున్నాం, అధికారం 39 మందిలకి వెళ్ళి ముగ్గురిని కూడా కాపాడుకోలేను నువ్వు 30 మందిని ఎట్లా కాపాడుతావు నాకు చెప్పాలి. ఈ 25 మంది ఇక్కడ నుంచి పోతే మళ్ళీ అక్కడ నుంచి 50 మంది వాపసు వస్తారు. ఇక గది గుర్తుంచుకో, ఇవన్నీ నెల లోపల సంవత్సరం లోపల కుప్పగూలుతుంది. 12 మంది అభ్యర్థుల్ని గెలిపిస్తే అడపోయి పొడిచొస్తాము. గతంలో 9 మందిని, అంతకుముందు 12 డజన్ మంది, అంటే 2 పర్యాయాలు మీకు 21 మంది ఎంపీలు ఇస్తే మీరు తీసుకుపోయి ఒరగబెట్టింది ఏంది, పీకింది ఏంది, తెలంగాణకు తెచ్చింది ఏంది, కొట్లాడి సాధించింది ఏంది, ఐటీఆర్ కారిడార్ ఏది, లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది, గిరిజన యూనివర్సిటీ ఏది, అంతెందుకు వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు చేసినట్టు పసుపు బోర్డు ఏది, మా తాండూరు నియోజకవర్గానికి కందిబోర్డు ఏది, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఒక్కడు కూడా అదేమంటారు గూట్లే రాయిది అని చేతగానోడు అంటే ఎట్లా పోయి తీస్తాడంట. రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పుడే ఆడపోయి ఏం ఒత్తి పొడసలేదు, కానీ ఇప్పుడంట ప్రతిపక్షంలో కూర్చొని వీళ్ళు గళం ఇప్పుతారంట. గళం ఇప్పుతారు, అంగి చొక్కాలకు గుండెలు ఇప్పుకుంటారు, ఎవరికి తెలుసు, నాకైతే తెలియదు. కానీ ఇక తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో ఎన్ని సీట్లు వస్తుండొచ్చు బీఆర్ఎస్కు? వాళ్ళు 12 సీట్లు అంటున్నారు. 12 వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకి 12 వస్తే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి? నన్ను అడిగే బదులు గాలకు అడిగితే అయిపోయింది కదా ఈ ప్రశ్న. వాళ్ళు మస్తు అంటారు గాలి మాటలు, గాలిగాండ్లు గాలి మాటలు మాట్లాడకపోతే ఏం మాట్లాడతారు చెప్పు? గాలిలో లేచిపోయే పార్టీ ఈరోజు అసలు ఒక్కటి చెప్పాలన్నా 4 టైర్లు పంక్చర్ అయినాయి, మిగతా బాడీ అంతా స్క్రాబ్లు అమ్మేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆడొచ్చే ఆ స్క్రాబ్లు అమ్మేసుకున్న దాంట్లో తూకల్లో కూర్చోడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? ఎవ్వరు రెడీగా లేరు. ఉన్నది కాస్త ఊడింది అన్నట్టుగా వెనకటి సామెత గుర్తొస్తుంది నాకు. అప్పుడు మీకు 88 మందిని ఇస్తేనే 9 మంది ఎంపీలు వచ్చారు. ఈరోజు 39లో 35 మిగిలినరు. ఇంకా నువ్వు ఇంకా మాట్లాడితే నేను ఏం చెప్పాలి? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇట్లా 12 కాదు, 12 పక్కన ఇటు 2 తీసేసినా అటు 1 తీసేసినా ఏవి కూడా రావు. 1 కూడా వస్తే ఛాన్సెస్ చాలా 100%, 99% ఛాన్సే లేదు. మళ్ళీ దానికి 12 అంటున్నాడు. 12 నిద్రలో కలగంటున్నాడా, లేకపోతే 12 మంది కాంగ్రెస్కి ఎంపీలు గెలుస్తారని ఆ భ్రమలో ఉండి భయపడుతున్నాడా, ఏందో తెలియదు. కానీ ఇక వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుతారు. అమిత్ షా గురించి ఏం చెప్తారు? సెంట్రల్లో ఉన్నది బీజేపీ అధికారంలో ఉంది, దాంతో ప్రధానంగా మీకు ఫైట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ 3 ఒకటే అంటున్నారు. ఏకీభవిస్తారా? నిజంగా 3 పార్టీలు ఒకటేనా? మా పార్లమెంటు నేను ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంటుకి కూడా చేస్తున్నాను. అలాగే మా చెవెళ్ళ పార్లమెంటు కూడా ఉంది. అన్నం ఉడికిన దాని గింజ అవసరం లేదు. ఒక 2 పార్లమెంట్లకి 2 నియోజకవర్గాలలో ఎక్కడన్నా వదండి. అది మీకు అంటే సీక్రెట్గా ఒక చిన్న సర్వే చేయండి. బీఆర్ఎస్ ఏం చెప్తుందో వినండి. మాకు ఓటేస్తే వేయండి, లేకపోతే మాకు వేయడం ఇష్టం లేకపోతే బీజేపీకి వేయండి అని చెప్తున్నారు. అట్లాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఏమని చెప్తుందో బీఆర్ఎస్ వాళ్ళని అడగండి, లేకపోతే బీఆర్ఎస్ వేయడానికి కారణం ఏందో బీజేపీ వాళ్ళకి అడగండి. ఇక ఈ 2 కలిపి ఎంఐఎంతో లోపల ఉపాయకారం పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నా, ఎంఐఎం అయ్యిందే బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. కాంగ్రెస్ పార్టీ ఆయనకు హైదరాబాద్ శివార్లు దాటనీయలేదు. రాష్ట్రం దూరం, హైదరాబాద్ శివార్లు దాటనీయలే రాష్ట్రంలో. అట్లాంటిది దేశం సరిహద్దుల వరకు పంపించింది బీజేపీ. వాళ్ళకేమన్నా ఉంటే దోస్తాను ఉంటుంది, కానీ మాకేముంటుంది చెప్పండి? మేమైతే ఆయనతోనే ఏముండదు. మాకైతే హిందూ ముస్లిమ్స్ అందరూ ఒక్కటే. ఎవరైనా మనుషులే, ఎవరికైనా రక్తమే పారేది వంటి లోపల. ఎవరైనా అన్నమే తింటారు, గడ్డి పెడితే తినరు. ఎవరి ఒంట్లోనైనా రక్తం ఎర్రగానే ఉంటుంది. ఎవరికైనా ఏ కులంలో ఏ మతంలోనైనా పేదోళ్ళు ఉంటారు, గొప్పోళ్ళు ఉంటారు. అందరికీ ప్రభుత్వ అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చూసేది కాంగ్రెస్. ఇక మీకు పిచ్చి మాటలు మాట్లాడేటోళ్ళకు నేనేం చేయలేను. ప్రధానంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఒక 6, ఢిల్లీలో ఉన్న ఒక 6కి ట్యాక్స్ పంపిస్తున్నారు అంటున్నారు. నిజంగా దీన్ని ఏకీభవిస్తారు? ఎందుకంటే నరేంద్ర మోడీ సాక్షాత్తు తెలంగాణ గడ్డ మీద 2-3 సార్లు దీన్ని కామెంట్ చేశారు. ఎవరు ఈ ఆర్ఆర్ అంటే? అసలు ఆర్ఆర్ ట్యాక్స్ నిజంగా ఢిల్లీకి పోతుందా? చెప్తావు కదా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అని. ఆర్ఆర్ అంటే ఎవరు ఉన్నారు? 196 మంది ఉన్నారా? మా కాబోయే ప్రధానమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. నేను ఒకటి అడుగుతా, మీ దోస్తు కేసీఆర్ దోస్తు నాకేసి తెలంగాణ అని శాంతం నాకేసి మింగేసి నిధులు ₹1 లేవు. 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వడానికి నానా యాతిపడి అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న డబ్బును అక్కడక్కడ సవరించుకొని తీసుకొని వచ్చి జీతాలు 1వ తారీఖున ఇస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పులు తప్ప ఆందాని లేనటువంటి ప్రభుత్వంలో ఈ నుంచి ట్యాక్సులు పంపిస్తామా? పోనీ ఒక్క రాష్ట్రం నుంచి ట్యాక్సులు పంపించేస్తే మొత్తం
మొత్తం కేంద్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతేమన్నా ధనిక రాష్ట్రంగా ఉంచిండా, లేకపోతే ఈయనేమన్నా లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చిపోయిండా మోదీ కానీ అమిత్ షా కానీ? ధనిక రాష్ట్రం అప్పుడున్నట్లు ఏమన్నా అయ్యిందా? దాంట్లో నుంచి ఏమైనా పట్టుకొని పోయి సుట్ కేసులో లేకపోతే వ్యాన్లే ట్రక్కులు ఏమైనా సదురుకొని పోయి అడిచ్చేసి వస్తుండ్రా? ఈసీ మీ చేతిలో ఉంది, కేసీఆర్ మీ చేతిలో ఉంది, కేంద్రంలో అధికారం అంతా మీకే ఉంది. మరి ఎందుకు ఏమన్నా ఇచ్చేది ఉంటే పట్టుకోవచ్చు కదా? ఏ ట్యాక్స్ ఏ రూపంలో పోతుందో నీకు తెలియకుండా జరుగుతుందా దేశంలో? ఎవరైతే కేసులు లొల్లి పంచాయతీలు ఉన్నారో వాళ్ళకందరి మీద ఇంటి మీద ఈడీ సిబిఐ కేసులు జరుగుతాయి. వాళ్ళందరూ మీ ఇంట్లోకి వస్తారు, రాగానే దేవుని గుడిలో కూర్చోబెట్టి లింగం మీద నీళ్లు పోస్తే అభిషేకం చేస్తే శంఖంతో ఎట్లా లింగం పవిత్రమైపోయి ఆ తీర్థం తీసుకొని మనం కూడా పవిత్రమైపోతామని అనుకుంటామో, శివాభిషేకం చేసినాక శివాభిషేకం చేసినాక లింగంలో నీళ్లు పోస్తే ఆ తీర్థం మనం తీసుకుంటే పునీతులం అయిపోతాం అనుకుంటాం కదా. బీజేపీ పార్టీలోకి పోతే వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళంతా చాలా పుణ్యాత్ములు అవుతారు. అట్లాంటిదే మీరు మా మీద నిందలేస్తే భారతదేశంలో ఎవ్వరు నమ్మరు. చిన్న పిల్లగానికి 5 ఏళ్ల పిల్లగానికి జర్ర ఏమన్నా తెలిస్తే, ప్రపంచ జ్ఞానం ఏమన్నా వస్తే ఆ పిల్లోడు కూడా ఇట్లున్నది అంటే ఎవడు కూడా నమ్మడు. ఇట్లాంటి పరిస్థితి అంటే తెలంగాణ అడక తినే తెలంగాణగా చేసి పెట్టి కుక్కలు చింపిన ఇస్తరాకు చేసి బొంత కతుకులేసినట్లే వేస్తే కూడా ఇది తీర్తలేదు పరిస్థితి. అట్లాంటిది ఈ నుంచి తీసుకొని పోతారంట. ఇక నువ్వు అంటావు మేము వింటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.